క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యనామంలో సంఘమంతటికి, అలాగే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ, మరి అనేక మంది యవన బిడ్డలను ఈరోజు నేను చూస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా పేరు పేరున అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నా జీవితంలో చేసిన మేళ్లను కూడా సాక్షి రూపంలో ఒక సన్నివేశం వస్తుంది. దానిని మీకు నేను తెలియజేయబోతున్నాను. నా సాక్ష్యంలో అదొక భాగం. యవన బిడ్డలు, ముఖ్యంగా యవన బిడ్డలు ఈరోజు చాలా సత్యాలు మీరు తెలుసుకోబోతున్నారు. మీ మనసులను అటు ఇటు పోనివ్వమాకండి. అలాగని మాకు ఈరోజు చెప్పడం వాక్యం అనుకోమాకండి. మీ అందరికీ, మనందరికీ వాక్యం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మీ ప్రక్క వాళ్ళతో ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు అని చెప్పండి. ఈరోజు దేవుడు నన్ను దీవించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు అని చెప్పుకోండి దయచేసి. అందరూ, మనకి ఎవరు పగస్తులు ఎవరు లేరు. మనకి సంఘంలో ఉన్నాం మనం. ఏమయ్యా మీ ఇద్దరు శత్రువులా చెప్పుకున్నారా ముందే? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంత మంచోళ్ళు. షేక్ హ్యాండ్ ఒకసారి ఇవ్వండి. ఫొటోస్ కూడా తెస్తున్నాడు మన సెక్రటరీ గారు. గాడ్ బ్లెస్ యూ సార్. అందరూ దయచేసి షేక్ హ్యాండ్ అండి. మళ్ళీ తప్ప ఫోటోలో మళ్ళీ ఏమన్నా ఏ శత్రువులా అనుకుంటారు మళ్ళీ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేక సత్యాలు ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి దయచేసి. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు కలిగినటువంటి ఈ భాగాన్ని మనం చదువుగా విన్నాం. కాబట్టి ప్రియులారా, ఇందులో అనేక సత్యాలు, అనేక పారమార్థక సత్యాలు దాగి ఉన్నాయి. అందులో నుండి ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ చెబితే మాత్రం 3 ప్రసంగాలు వస్తాయి. 3 ప్రసంగాలు. అందుకని మనకి సమయం సరిపోదు. కనుక కేవలం ఒక విషయం మాత్రమే మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఏమిటి అదనంటే, ఇక్కడ ఒక మరి పుట్టుకతోనే కుంటివాడు ఇక్కడ మరి శృంగారమను దేవాలయము దగ్గరికి కొంతమంది అతన్ని మోసుకొని వస్తూ ఉన్నారు ప్రతిరోజు. అక్కడ ఈ శృంగారమును దేవాలయపు మెట్ల మీద కూర్చొని దేవాలయంలోనికి ఎవరెవరైతే ప్రార్థనకు వెళ్తూ ఉంటారో వారిని భిక్షం అడుగుతూ వస్తూ ఉన్నాడు ప్రతిరోజు. ఈ ఒక్క విషయం మాత్రమే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఈ ఒక్కడు ఎవరైనా పుట్టుకతో కుంటివాడు అనే వాళ్ళని కొన్ని మరి వాళ్ళ స్టేజెస్ కూడా రకరకాలు ఉంటాయి. కొంతమందికి ఏమో ఒక్క కాలే ఉంటుంది కుంటిగా, ఇంకొంతమందికి 2 కాళ్ళు కుంటిగా ఉంటాయి కానీ కొంచెం నడుస్తారు. ఇంకొంతమంది అయితే అస్సలు ఛాన్సే లేదు. వాళ్ళని ఎవరొకరు మోసుకొని రావాలి. ఇగో ఇతని పరిస్థితి కూడా అదే అన్నమాట. అంటే అస్సలు నడవలేని పరిస్థితి ఏ విధముగా కూడా ఇతన్ని ఏం చేయాలి అంటే వేరే వారి మీద ఆధారపడేటటువంటి వ్యక్తి ఇతను. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ సన్నివేశము అని అంటే, కొంతమంది ప్రతిరోజు ఈ వ్యక్తిని ఏం చేస్తున్నారనంటే మోసుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడికి? శృంగారమను దేవాలయము దగ్గరికి. ఇగో మన దగ్గర కూడా మెట్లు ఉన్నాయి కదా, మెట్లు. పెద్ద మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. మన మందిరము అక్కడ ఎదుట తలుపు ద్వారము దగ్గర ఏమున్నాయి? మెట్లున్నాయి. ఆ మెట్ల దగ్గర ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడనంటే
ఏం చేస్తున్నాడు? భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. మీరు బాగా వినాలి, ఈ వ్యక్తి గురించే ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. ఇతనిలో ఉన్న లక్షణాలు మీకు నేను ముందు చెప్తాను, వినండి. ఇతడు ఏమిటంటే ఇతరుల మీద ఆధారపడతాడు. గమనించాలి, బాగా వినాలి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఈ వ్యక్తి ఇతరుల మీద ఆధారపడుతున్నాడు. రెండవది, ఇతడేం చేస్తున్నాడు అని అంటే భిక్షం అడుక్కుంటున్నాడు. ఏమిటి ఇతని లక్షణం? ఏమిటి? అడుగుకోవడం. మూడవది వినండి, ఇతని యొక్క ఇంకొకటి ఏమిటనంటే అక్కడ ఒక మాట ఉంది, రాయబడింది. పేతురు యోహానులు ఉన్నారు కదా, వీరిద్దరూ దేవాలయంలోనికి వెళుతున్నప్పుడు ఆ వ్యక్తి తీక్షణముగా చూశాడనమాట. ఎవరిని? పేతురు యోహానుల్ని. ఎందుకు అని అంటే ఇతను ఏమన్నాడు? అయ్యా భిక్షం అడుగుతున్నాడు. దేవుని సేవకులు కదా, జాలితో చూశారు వాళ్ళని. అతన్ని చూశారనమాట వీరిద్దరూ. ఎలా చూశారు? జాలితో. ఎందుకంటే దేవుని ప్రేమ గల్ల వాళ్ళు కనుక సేవకులు జాలితో చూశారు. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు? అక్కడ చదువుతున్నాను, వినండి. ఏం చేశాడో చూడండి. ముందుగా పేతురుడు యోహానులు ఏమన్నారు? 4వ వచనం, మా తట్టు చూడమనిరి. మా తట్టు చూడు అన్నారు వాళ్ళు. మా తట్టు చూడంటే ఈయనేం చేస్తున్నాడో తెలుసా? చూడండి ఏముందో. ఈయనేం చేస్తున్నాడో చూడండి. అసలు దేవుని సేవకుల ఉద్దేశం వేరే. ఎందుకు చూడమన్నారు అది ఈయనకి తెలియదు. ఈయనేం చూస్తున్నాడు? చూడు, ఎట్ట చూస్తున్నాడు చూడు. మా తట్టు చూడమంటే ఏ ఉద్దేశంతో చూస్తున్నాడో చూడండి. చూడండి ఏం చేశాడు ఈయన. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. బాగా వినాలి, నోట్ దిస్ పాయింట్. ఈ కుంటాయన యొక్క తత్వం ఎటువంటిదంటే వారి మీద, మనుషుల మీదే లక్ష్యముంచాడు. బాగా వినాలి మాట. ఎవరి మీద ఉంచాడు లక్ష్యము? మనుషుల మీదే లక్ష్యముంచాడు. చాలామంది ఇదే పొరపాటు చేస్తున్నారు. ఈ వ్యక్తి ఎక్కడ కూర్చుంటున్నాడు? దేవాలయపు మెట్ల మీద. అంటే దేవుని ఆలయము. దేవాలయం అంటే దేవుని ఆలయము. దేవుని ఆలయము ద్వారము దగ్గర మెట్ల మీద కూర్చున్న వాడికి దేవుని వాక్యం వినపడదా? చెప్పండి, బాగా ఆలోచన చేయండి. వినపడుతుందా? వినపడదా? వినిపిస్తుంది. వినిపించినా కానీ ఎవరి మీద లక్ష్యం ఉంచాడు ఇతను? మనుషుల మీదనే. అతని సంగతి కొంచెం పక్కన పెడదాం. ఈనాడు చాలామంది దేవుని ఆలయములో, వినాలి మాట, దేవుని ఆలయములో ఉన్నటువంటి చాలామంది ఎవరి మీద లక్ష్యం ఉంచుతున్నారు? మనుషుల మీదనే లక్ష్యం ఉంచుతున్నారు. ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? ఎవరేమిస్తారు? ఎవరేం చేస్తారు? ఇదే పని. ఇది కుంటి జీవితానికి సాదృశ్యము. ఈ కుంటి వ్యక్తి యొక్క జీవితము, ఈయనను మనము ఆధ్యాత్మికంగా ఈరోజు తీసుకుంటే చాలామంది చేసే పొరపాటు ఏమిటి తెలుసా? ఇదే స్థితిలో ఉన్నారు. ఆధ్యాత్మికమైనటువంటి కుంటి జీవితంలోనే నడుస్తూ ఉన్నారు. యేసయ్యని నమ్ముకున్న తర్వాత నీ జీవితం మారిపోవాలి కదా. యేసయ్యని నమ్ముకున్న తర్వాత కూడా అదే కుంటి జీవితమా? చెప్పండి, అదే కుంటి జీవితమా?
క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ కుంటి వ్యక్తి ఇప్పుడు స్వస్థత చెందాడు. స్వస్థత చెందిన తర్వాత ఏమేం చేశాడు, ఎలా చేశాడు, ఎలా నడిచాడు, ఈ విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అంటే మన ఆధ్యాత్మిక జీవితానికి అన్వయింపజేసుకోవాలి ఈ మాటల్ని. ఏం జరిగింది ఇక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఆయన మరి ఆంతరిక శిష్యులైనటువంటి ముగ్గురులో ఇద్దరు, ఎవరెవరు వాళ్ళు? పేతురు, యోహానులు. ఇద్దరు కూడా మందిరంలోనికి ప్రభువుని ఆరాధించడానికి వెళ్తున్నారు. వెళుతూ ఉండగా ఈ కుంటి భిక్షకుడు పుట్టుకతో అనుంది. ఇతని వయసు కూడా బైబిల్లో రాయబడింది. మీరు చూస్తే ఈ మాట ఉంటుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనము. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. స్వస్థపరచుటను వినండి. ఆ సూచక క్రియ ఎవని విషయములో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గలవాడు ఈ పుట్టుకతో కుంటివాడైన భిక్షకుడు. అయితే వినాలి దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా పారమార్థిక సత్యాలు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఇప్పుడు స్వస్థత చెందాడు. పేతురు అన్నాడు, ఏమన్నాడు? ఏమయ్యా మా వైపు చూస్తావు, మా దగ్గర ఏముంది? అసలు నా దగ్గర ఏమి లేదు నా దగ్గర, నా వైపు చూస్తావేంది? అదనమాట అసలు ఉద్దేశం. అది నా దగ్గర ఏదో ధనం డబ్బులు ఉన్నాయనుకుంటున్నాను. కొంతమంది ఉంటారు, ఈ భిక్షగాళ్ళు ఉంటారు కదా, మీరు చూడండి, ఏదో భిక్షం అడిగితే ఏదో వేస్తే వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళు ఈ చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు భిక్షకులు ఏం చేస్తారు? ఈరోజు మన పంట బండిందిరా, ఏదో పెద్ద మూట అయ్యగారు అమ్మగారు ఏదో ఇవ్వబోతున్నారు మనకి, ఏదో చూస్తున్నారు అంటే వీళ్ళు ఏం చేస్తారు? ఎదురు చూస్తూ ఉంటారు. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలారా మనుషుల మీదే ఆధారపడుతూ వారేమో చేస్తారు, వీరేమో చేస్తారు, ఇదే నా చూపు. ఈ చూపులు చూసే వాళ్ళందరూ కూడా కుంటి జీవితంలో ఉన్నారని అర్థం. ఎంతకాలం బ్రతికాడండి ఈయన? పుట్టుకతో కుంటాడు. బహుశా ఒక 10 సంవత్సరాలు అనుకుందాం మనం. 10 సంవత్సరాల వయసు నుంచి ఈ భిక్షం అడగడం ప్రారంభించాడు అనుకుందాం. అప్పటికి ఎంతకాలం నుంచి అడుక్కుంటున్నాడు? 30 సంవత్సరాల పైబడినటువంటి వాడుగా అప్పటి నుంచి అడుక్కుంటున్నాడు. అయితే వినాలి ప్రియులరా, వినాలి. యవన బిడ్డలారా, మీకు ముందే చెప్పాను, ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు దేవుడని. ఈ వ్యక్తి ఇప్పుడు స్వస్థత చెందాడు. పేతురు యోహాను వైపు తేరు చూస్తూ ఉన్నాడు, లక్ష్యం ఉంచాడు, ఏం దొరుకుద్దా అని. వెంటనే పేతురు అన్నాడు, ఏమన్నాడు చూడండి దయచేసి, ఏమన్నాడో చూడండి ప్రియులరా. అంతటా పేతురు, వెండి బంగారములు, ఏమన్నాడండి? వెండి బంగారాలు. బాబు నువ్వేంది వెండి బంగారాలు నా దగ్గర ఏమైనా ఉన్నాయనుకుంటున్నావా? దేవుని సేవకులు కదా, తెలిసిపోద్ది కదా, బాగా చూస్తా ఉన్నావు, ఏదో బంగారం మూట ఉందని చెప్పేసి. ఏం లేదు బాబు మా దగ్గర. అక్కడ ఓ మాట అన్నాడు, నాకు కలిగినదే. ఏం మాట అండి ఇది? చాలా అద్భుతమైన మాట. ఒక పెద్ద ప్రసంగం అయిపోద్ది అటు వెళ్ళిపోతే. నేను అటు అట్లా డైవర్ట్ అయిపోతారు మీరు. ఇటే వచ్చేస్తున్నా, వినండి అసలు ఏం జరిగిందో వినండి. ఏం జరిగింది అని అంటే, వెండి బంగారాలు అయితే నా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏమిటది? ఏమన్నాడో చూడండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. హల్లెలూయా.
గట్టి చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరుద్దాం. ఈ ప్రపంచంలో ఏదైనా శక్తివంతమైన నామం ఉన్నదంటే అది యేసునామం. ఒకసారి ఆ చరణం ఆ పల్లవి పాడదమ్మా. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసునామము. వాయిద్యకారులు ఎక్కడ పోయారండి? హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని యేసు నామము. ఈ ప్రపంచంలో ఏదైనా గొప్ప నామం ఉందంటే అది యేసునామమే. హల్లెలూయా. గొప్ప నామము యేసునామం. ఈ ప్రపంచంలో ఒకే ఒక నామం, అది ఆ యేసునామంలో, నజరేయుడైన యేసునామంలో నీవు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఈ వ్యక్తి స్వస్థత చెందాడు. ఇప్పటి నుంచి అసలు ప్రసంగం ఉంటుంది, మీరు వినాలి బాగా. స్వస్థత చెందాడు. దీనిని ఇలా మీరు ఆధ్యాత్మికంగా తీసుకోకముందు శారీరకముగా మీకు ఇంతకుముందు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒక వ్యక్తి శారీరకముగా బాగా బలంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేస్తాడు, అవునా కదండి? ఇప్పుడు మన సంఘంలో కూడా చాలామంది బిడ్డలు ఉన్నారు. మంచిది, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ, అభినందిస్తున్నాను. కావాలి కూడా, అట్లా చెయ్యాలి. మనం బలంగా ఉండాలి. బైబిల్లో కూడా ఉందలేండి, జ్ఞానవంతుడు తెలివిగలవాడు బలవంతుడుగా ఉండును, ఉంది బైబిల్లో. ఉండాలి, మనం శక్తిమంతులుగా ఉండాలి. అయితే వినండి, శారీరకముగా చేస్తున్నాం, బాగా కండలు తిరుగుతున్నాయి, రింగులు తిరుగుతున్నాయి, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు శరీరమే కాదండి, కొంతమంది ఆర్థికంగా కూడా మస్తు సంపాదించడానికి ఎన్నో సాధనలు చేస్తాం, ఎన్నో ప్రయత్నాలు చేసి మొత్తానికి డబ్బులు సంపాదించుకుంటాం. బాగానే, తప్పు లేదు. ఎందుకంటే అబ్రహామును దేవుడు పేదోళ్ళగా ఉంచలేదు కదా. మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆర్థికంగా ఉండాలి మనం బలంగా, రైట్? ఓకే, ఓ ఎస్. మరి అంతటితో ఆగిపోతే సరిపోద్దా? ఆధ్యాత్మికంగా కూడా సాధనం చేయాలి. శారీరకంగా ఎట్లయితే కండలు తిరుగున్నావో, ఆర్థికంగా ఎట్టలో మూటలు గట్టి పెట్టున్నావో, అట్లనే ఆధ్యాత్మికంగా కూడా ఏం చేయాలండి? చెప్పండి సార్, ఏం చేయాలి? బలంగా ఉండాలి, సాధకము చేయాలి. ఇంకొక మాట చెప్పనా మీకు, ఆ మాట చెప్పి ముందుకెళ్ళిపోతాను. శారీరకముగా నువ్వు ఎంత బలంగా ఉన్నా సరే, ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నా సరే, ఆధ్యాత్మికంగా నువ్వు బలంగా లేకపోతే మాత్రం శూన్యం అంతా కూడా. బూడిదలో పోసిన పన్నీరే, గుర్తుపెట్టుకో. ఇది ఏంది పాస్టర్ గారు ఇంత మాట అన్నావు అనుకోవచ్చు మీరు. చూడండి, నేను చూపిస్తాను వాక్యము. చాలా ప్రాముఖ్యమైన మాట మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి ప్రియులారా, చాలా ముఖ్యమైన మాట. ఏముందో చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి మాట బైబిల్లో దాని గురించి వ్రాయబడి ఉన్నది, దాని గురించి వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క సాధకము, శరీర సాధకము కొంచెము మట్టుకే అది లాభకరము. కానీ మరి దేవుని ఎడల మరి సాధకము అది ఇప్పటి విషయంలోనూ రాబో విషయంలోనూ అది దీవెనకరం. చూడండి, మీకు చూపిస్తాను. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం ఏముందో చూడండి.
శరీర సంబంధమైన సాధకము. సాధకం అంటే ఎక్సర్సైజ్. సాధకం అంటే ఎక్సర్సైజ్. ఏమిటంట? కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. శరీర సంబంధమైన అంటే శరీరం అనే కాదు, ఆర్థికంగా డబ్బులు సంపాదిస్తామే, అది కూడా ఇందులో ఒక భాగం. ఇంకొక మాటలు చెప్పాలంటే ఈ లోకపరమైనటువంటి లోక సంబంధమైన ప్రతి సాధకము ఏమిటంట? కొంచెము మట్టుకే ప్రయోజనకరమును కానీ, దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడిన ఇదందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రయోజనకరమవును. దేవుని బిడ్డలారా, చాలామంది విశ్వాసులకి పాపంలో నుండి రక్షణలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియదు. చాలామందికి ఇప్పటికి కూడా చాలామందికి ఏం చేయాలో తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు. ఈ వ్యక్తి మనకు చూపిస్తున్నాడు. ఈ శరీరపరముగా కుంటివాడైనటువంటి ఈ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్వస్థత చెందిన తర్వాత ఏమేం చేశాడు? ఈయన స్టెప్ బై స్టెప్ మనకు నేర్పిస్తున్నాడు. ఆధ్యాత్మికముగా ప్రతి ఒక్కరూ ఏం చేయాలో నేర్పిస్తున్నాడు. ఏమిటా విషయాలు చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉండే ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం. ఒకటి, వాడు దిగ్గున లేచి. ఏమిటంట? వాడు లేచి అనుందా? దిగ్గున లేచి అంటే ఎట్లా చెప్పాలి మీరు? నేను కూర్చొని లేచాను అనుకో, బాగుండదు సూట్ వేసుకొని ఉన్నా. అయితే వినండి, అరే పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు, సరే ఓకే. 1 2 3 అనగానే లేచి కూర్చుంటారు. చూసారా, రన్నింగ్ కూడా చేస్తారు. ఆ 3 అని ఎప్పుడైతే అంటారో, మొన్న అదేంటి దండలు వేసుకునేటప్పుడు కొంతమంది ఉంటారు కదా, అమ్మాయి అబ్బాయి పెళ్ళైన వాళ్ళు, నేను 3 అనగానే నీ దండలో ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉంటే వాళ్ళ ముందు దండ వేసేయాలని అంటుంటాను కదా. ఆ టైంలో వీళ్ళు ముందే, నేను 3 అనను కూడా 2.5 అనేసరికి పడే ఉంటుంది దండ. అంటే అంత స్పీడ్ అన్నమాట. ఈ వ్యక్తి కూడా అంతే, దిగ్గున లేచి. దీని అర్థం ఏమిటంటే, నీవు నీ పాప జీవితంలో ఉన్న నీవు స్వస్థత చెందిన తర్వాత ఏం చేయాలి? ఎలాగ లేవాలి? పాపంలో నుండి దిగ్గున లేచి నిలబడాలి. దిగ్గున లేచి, అక్కడ వరకు ఆగుదాం. ఈ వ్యక్తి దిగ్గున లేచాడు. ఈనాడు మీలో ఉన్న చాలామంది పాపంలో ఇంకా కొట్టుమిట్టాడుతున్న మీలో ఎవరైనా ఉంటే ఏం చేయాలంటే ఇప్పుడే దిగ్గున లేవాలి. ఇంతకు ముందే నువ్వు ప్రభువుని నమ్ముకొని కొన్ని పరిస్థితులను బట్టి లోకంలో కలిసిపోయి ఉన్నావా? ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? దిగ్గున లే. పడిపోయిన స్థితిలో ఉన్నామంటే మాత్రం కుంటి జీవితం అని గుర్తుపెట్టుకో. ఆ కుంటి జీవితంలో, ఆ కుంటి పాపంలో నుంచి ఇప్పుడు లేవాలి నువ్వు. దిగ్గున, అది కూడా ఆలస్యం చేయకుండా. దాని అర్థం ఆలస్యం చేస్తే, చెప్పండి పూర్తి చేయండి, ఆలస్యం చేస్తే ఆశాభంగం అండి. ఆలస్యం చేయకూడదు, దిగ్గున లేవాలి. అంతటితో ఆగిపోలేదు, అంతటితో ఆగిపోలా. ఏం చేశాడు చూడండి, ఏం చేశాడు. ఇప్పుడు ఏం చేశాడో చూడండి. నేను చదువుతున్నాను. వాడు దిగ్గున లేచి ఇప్పుడు నిలిచి. ఒక్కొక్క పాయింట్. తర్వాత ఏమిటి? నిలిచి. ఇక్కడ 2 పాయింట్లు చెప్తా యవనస్తులకు ముఖ్యంగా. నిలిచి అనే మాట నోట్ చేసుకోండి. ఈనాడు యవన బిడ్డలో ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారా?
ఎవరి కాళ్ళ మీద అంటే నీ కాళ్ళ మీద నువ్వే నిలబడతావు, కానీ అది కాదు విషయం. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం అంటే తల్లిదండ్రులు ఎంతో చెమటోడ్చి తిని తినక నీ కొరకు ఇంత కష్టపడి చదివించి డబ్బులు ఖర్చు పెట్టి ఇంత ప్రయోజకుడిని చేస్తే నిలబడ్డావా నీ కాళ్ళ మీద నువ్వు? ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడే వాళ్ళు లేరండి ఈనాడు. ఇప్పటికీ ఇంకా 30 సంవత్సరాలు వచ్చినా కానీ అదే కుంటి బతుకు. నాన్న అమ్మ ఇంకా ఎక్కడ నుంచి తెచ్చి పెడతారు నీకు? ఇంకెంతకాలం అడుక్కోవడం? నీ కాలం మీద నువ్వు బతకాలి. 30 years 30 సంవత్సరాల వయసు వచ్చిందంటే తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు. మన భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏమిటంటే మంచోళ్ళండి మన తల్లిదండ్రులు, ప్రేమగల్లోళ్ళు. ఆ ప్రేమ వాళ్ళు ముంచుతుంది. కానీ అమెరికా దేశంలో సటన్ ఏజ్ వచ్చిందంటే ఇంక వాళ్ళకి నీ బాబు నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి, అదనమాట అక్కడ. అందుకనే వాళ్ళు ఇది ఉండదు. ఆఫ్టర్ 18 చూడండి, మన ప్రియులు చెప్పారు 18 సంవత్సరాల వయసు తర్వాత ఇంకా తల్లిదండ్రులు ఏమి ఇచ్చేది ఉండదు. అందుకనే కాళ్ళ మీద కాలు వేసుకొని బ్రతుకుతున్నారు వాళ్ళు. అందుకనే మన అందరం అమెరికాకి వెళ్ళాడు మా అబ్బాయి అని చెప్పుకుంటూ ఉంటాం. మా అబ్బాయి అమెరికా. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కాబట్టి. ఈనాడు చాలామంది యవన బిడ్డలు, వినండి యవన బిడ్డలారా, మీరు పని చేయకుండా ఇంకా మీ తల్లిదండ్రుల మీద, వారి కష్టం మీద, వారి కష్టార్జిత మీరు ఆధారపడతా ఉంటే జాగ్రత్త సుమ. 30 సంవత్సరాల తర్వాత కూడా ఆధారపడుతున్నావా, అదే కుంటి జీవితం మీద ఉన్నావా, ప్రమాదంలో పడతావు, జాగ్రత్త. కష్టే ఫలి, కష్టపడు, ప్రయోజకుడు అవ్వు. అట్లా అని చెప్పేసి అమ్మాయిలు మాకు కాదులే పాస్టర్ గారు మాకు చెప్పట్లేదు అనుకోమాకండి. ఇది మీకు కూడా వర్తిస్తుంది. మీ కాళ్ళ మీద మీరు బ్రతకాలి, లేకపోతే ఇది అవుతుంది మీ ఇష్టం. ముఖ్యంగా ఆడపిల్లలు, ముఖ్యంగా మీరు చాలా శక్తివంతులు, మగవాళ్ళ కంటే కూడా. మీరు ఇది అనుకుంటే అయిపోద్ది అక్కడ. అది మంచిగా కావచ్చు, చెడే కావచ్చు, ఏమనుకోమాకండి. మంచి పనులు చేయాలి. ఏమిటది? సాధించాలి. ఏంటి? కక్షపక్క కాదు. ఏం సాధించాలి? ఒక ప్రయోజకురాలను అవ్వాలి. నేను ప్రయోజకుడిని అవ్వాలి. నా తల్లిదండ్రుల మీద నేను ఆధారపడకూడదు. కష్టపడాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళిద్దరు ఇట్లా అనుకుంటున్నారు. అరే మీ కొడుకు ఏం చేస్తున్నాడు రా? మంచి ఫ్రెండ్స్ ఇద్దరు, బాగా జోకర్లు, ఇద్దరు బాగా నవ్వుకుంటారు, జాలీగా హాలీగా. వారిద్దరు అనుకుంటున్నారు, అరే మీ కొడుకు ఏం చేస్తున్నాడు రా? మా కొడుకు మంచి ఇంజనీర్, మంచి జాబ్ చేస్తున్నాడు, మస్తు డబ్బు సంపాదిస్తున్నాడు అని అంటే, అబ్బా వెరీ గుడ్ రా. సరేరా, మరి మీ కొడుకు ఏం చేస్తున్నాడు రా? మా కొడుకు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడు అన్నాడంట. అబ్బా గ్రేట్ రా ఆయన, మా కొడుకు అంటే మీ కొడుకే గ్రేట్ రా, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తాడు. అరే ఎయిర్ ఫోర్స్లో అంటే ఏమనుకుంటున్నావురా? వాడు గాలికి తిరుగుతున్నాడు రా అన్నాడట. గాల్లో తిరుగుతున్నాడు రా వాడు, బాగా తిరుగుతాడు, ఏం పని లేదు పట్టలేదు, వాడు గాల్లో తిరుగుతున్నాడు. ఈ గాల్లో తిరిగే వాళ్ళే గాలి చేష్టలు చేస్తారు, అవునా కదా? గాలి పనులు అంటే ఒక్క మంచి పని ఉండదు వాళ్ళు చేసే పనులు. కొట్లాట్లు వీళ్ళ వల్లే వస్తాయి. ఏం పని చేయరు. కాబట్టి ఎక్కడ కొట్లాడాలా, ఎక్కడ ఏం చేయాలి, అసలు మీరు చూడండి, ఎక్కడైనా రాజకీయాలలో కూడా చూడండి, ఎవరు కనపడతారండి? యూత్ గాలికి తిరిగే వాళ్ళందరూ. ఏం పని పాట ఉండదు, ఇంక ఇదే పని. ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాళ్ళు? బైబిల్లో ఉంది ఆ మాట, మీకు చూపిస్తాను చూడండి. చాలా ప్రాముఖ్యమైన మాట అండి, చాలా ప్రాముఖ్యమైన మాట. ఏముంటుందంటే, అసలు ఎందుకయ్యా వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారు అని అంటే మీకు ఒక మాట చూపిస్తారు. జార్జ్ క్యార్లిన్ అనేటటువంటి ఆయన ఒక మాట చెప్పాడు, నెవర్ లెట్ ద బ్రెయిన్ ఐడిల్, ఎన్ ఐడిల్ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్ అన్నాడు. మనసును ఖాళీగా ఉంచమాకండి, ఎందుకంటే అది ఒక సైతాను యొక్క కారాగారం లాంటిది అన్నాడు. బంధించబడతారు. ఖాళీగా ఉందా మనసు, అయిపోయినట్టే పని. సైతానుడు వచ్చేస్తాడు నీ మైండ్లోకి.
అందుకని బైబిల్లో ఉంది పిల్లరా. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 16:27లో ఈ మాట ఉంది. ఏముంటుంది? పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది అన్నాడు. పనికి మాలిన వాడు చేసే పనులు ఇవన్నీ. ముఖ్యంగా కొట్లాట్లో కారణం ఎవడైనంటే ఈ పనికి మాలినోడే. ఈ పనికి మాలిన వాళ్ళు చేసే పనులు. ఇల్లు తిరుగుతూ ఈ సోది చెప్తా ఉంటారు, ఇవి చెప్తా ఉంటారు. ఎగేసి దిగేసి మీకు చెప్పాను ఇంతకుముందు వాక్యం. ఈ ఎగేసి దిగే వాళ్ళని కనిపెట్టుకొని తిరగండి. కొట్లాటలు జరుగుతూ ఉంటాయి వీళ్ళ వల్ల. స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు. పనికి మాలిన వాళ్ళు చేసే పని. ఇంక పని ఉండదు, పాట ఉండదు. లేస్తే ఇదే పని. ఎవరు ఈ పని చేసేది? ఎయిర్ ఫోర్స్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి మాత్రం ఏం చేశాడు? లేచి నిలచి. ముఖ్యంగా యవ్వన బిడ్డలో నిలవండి. ఒకటి, మీ కాళ్ళ మీద మీరు నిలవాలి. రెండవది చూద్దాం, ఇందులోనే ఆధ్యాత్మికమైన సత్యం ఏమిటో చూడండి. నిలవాలి. ఎందులో నిలవాలి చూడండి. యోహాను సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. ఏమన్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీరు, చూడండి ఆ మాట 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. 15:5. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు, అదనమాట. ఎవరిలో నిలవాలి నువ్వు? నాన్న కొంచెం వాయిస్ తగ్గించమ్మా, ఈరోజు వాయిస్ రేజ్ అవుతూ ఉంది. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు. దేవుని బిడ్డ, నువ్వు నిలబడ్డం ఎక్కడ నిలబడాలంటే దేవునిలో నిలబడాలి. నువ్వు దేవునిలో నిలబడకుండా సాతానులో నిలబడ్డావా, నీ పని అయిపోయిందే. ఏమిటంటే అక్కడ ఫలించును. దేవునిలో నిలబడితే నీకు ఫలము, అభివృద్ధి నీకు చెందుతావు. నువ్వు సైతానులో నిలవబడ్డావా, ఏమైపోద్ది? అందుకనే కీర్తన గ్రంథంలో 1 సంకీర్తన 1వ వచనంలో ఏముంటుంది అమ్మా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. ఈ వాక్యం అంతటికి కరెక్ట్గా సరిపోద్ది. ఈ రెఫరెన్స్లో రెండు కూడా కరెక్ట్ సరిపోద్ది. మీరు ఒక్కొక్కటి చూసుకోవచ్చు. దీనిని ఎక్కడ నిలబడాలి? దేవునిలో బాగా జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డ, నువ్వు దేవునిలో నిలబడుతున్నావా? దేవునిలో నిలవబడకుండా నువ్వు జీవిస్తూ ఉంటే మాత్రం నీకు అభివృద్ధి లేనే లేదు. దేవునిలో ఈ వ్యక్తి ఏం చేశాడు? దిగ్గున లేచాడు, నిలిచాడు. ఇప్పుడు ఏం చేశాడు చూడండి. ఇప్పుడు ఏం చేశాడండి? నడిచెను. మూడవది నడిచెను, నడుచుచు అనుంది. ఈ నడిచే విషయంలో దీనికి పర్యాయ పదాలు మనం చూస్తే బైబిల్లో ఉన్నాయి ఈ మాటలు. వెంబడించుట, యేసయ్యను వెంబడించుట. ఇంకొక మాట మనం చూస్తే దేవునిని అనుసరించడం. దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి అనుసరించడం అన్నమాట అర్థం. నడుచుచు అంటే నడుచుచు. ఈ వ్యక్తి స్వస్థత చెందిన తరువాత ఈ కుంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దిగ్గున లేచాడు, నిలిచాడు, ఇప్పుడు నడుస్తున్నాడు. కుంటి జీవితంలో లేడు. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. నడుస్తూ ఉన్నాడు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నాడు. దేవునిలో నడుస్తున్నాడు, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. ఏం జరుగుద్ది మరి? దేవుణ్ణి వెంబడిస్తే ఏం జరుగుద్ది చూడండి. మీకోసం నేను దేవుని వాక్యంలో నుంచి నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచనాలు. 18వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. గమనించాలి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. వాడు తాను వెళ్ళిన చోటనెల్లా అతడు
నీ జీవితంలో జయం కావాలంటే, జయ జీవితం నీకు కావాలంటే, వినండి ఈ మాటలు ప్రియులరా, నీ జీవితంలో జయ జీవితం కావాలంటే ఏం కావాలి? ఎవరిలో నడవాలి? నువ్వు దేవునిలో నడవాలి. అంటే దాని అర్థం దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయనను హత్తుకొని జీవిస్తూ నువ్వు ముందుకు నడవాలి. ఇటువంటి బిడ్డలని దేవుడు ఏం చేస్తాడు? వారి జీవితంలో విజయం ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళినా నీకు విజయమే. దేవుడు మీ జీవితాల్లో విజయం అనుగ్రహించును గాక. విజయము 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 జయము నీ జీవితంలో దేవుడు ఇస్తాడు. దేవునిలో నువ్వు నడుస్తున్నప్పుడు నడుచొచ్చు దేవుళ్ళు ఈ వ్యక్తి అంతటితో ఆగిపోలేదండి. ఇంకా జాలే అనుకోలేదు ఆయన. ఇప్పుడు ఏం చేశాడో చూడండి. ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి. ఏం చేశాడు ప్రియులరా? 4వది చూడండి, గంతులు వేయచ్చు. ఇప్పుడు 2వది ఏమిటండి? 4వది గంతులు వేయచ్చు. గంతులు ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? డాన్స్. ఏమంటారు? గంతులు అంటే ఇంకొక గంతులు లేండి, ఆ గంతులు కాదు, స్టెప్లు వేస్తారు కదా, స్టెప్స్, గంతులు, డాన్సు. ఈ డాన్సులు 2 రకాలండి. ఒకటి ఇహలోకపరమైన డాన్సులు. నేను కూడా ఒకప్పుడు డాన్స్ ఇప్పుడే వస్తుంది సాక్ష్యం, నా సాక్ష్యం వినాలి. యూత్ ఏంద్ర పాస్ట్గా చంపేస్తున్నాడు అనుకోమాకండి. ఇప్పుడు వస్తుంది అసలు, వినండి. యూత్ నేను మంచి యూత్లో ఉన్నప్పుడు 18-19 సంవత్సరాల వయసులో డాన్స్ క్లాస్కి వెళ్ళేవాడిని. డాన్స్ క్లాస్, ఒక డాన్స్ కాదు, డిస్కో డాన్సు, బ్రేక్ డాన్సు, ఇంకా ఏం డాన్సులు ఉంటాయి చెప్పండి? ఏం డాన్సులు? క్లాసికల్ డాన్సులు. అంతటితో అది కాదు, ఇంకా తీన్ మార్ కూడా ఉంటుందిగా. ఇవన్నీ క్లాసులకి వెళ్ళి నేర్చుకొని ఏం చేసేవాడిని అంటే, ఈ గణపతి ఫెస్టివల్స్ ఉంటాయి కదా, మన హైదరాబాద్లో ఫేమస్ కదా, మన ఇంటి దగ్గర ట్యాంక్ బండి కింద ఉండేవాడిని నేను. అంటే నా జీవితం కూడా అటువంటిది, అప్పుడు కింద ఉన్న జీవితం అనమాట. ఏం చేసేవాడిని అంటే, దాన్ని ఊరేగించుకొని ట్యాంక్ బండ్లు వేసేవాళ్ళుగా. మా తాతగారు పాస్టర్ గారు. నాకు బుద్ధి లేదు ఆ టైంలో, జ్ఞానం లేదు, తెలివి లేనుండి. ఆ విగ్రహాన్ని తీసుకొని ట్యాంక్ బండ్లు వేసేటప్పుడు నేను కూడా ఏం చేసేవాడిని అంటే, వాళ్ళు కొడతారు కదా తీన్ మార్, ఏమిటది, బ్యాండ్ వాయిస్తుంటే ఇంకేం కింద కూర్చోవడం, పైకి లేయడం, కింద కూర్చోవడం. అంతటితో ఆగానా? కర్రసాము, ఒక కర్ర కాదు, 2 కర్రలు. అందరూ ఫుల్ నవ్వుకోవడం అన్నమాట. నేను డాన్స్ చేస్తుంటే, కర్రసాము తిప్పుతుంటే అస్సలు డాన్సులు అనమాట. ఎవరు చేస్తారు ఈ పనులు ఎవరు చేస్తారండి? దేవుని మహాకృపను బట్టి తాగుడు అలవాటు లేదు, కానీ ఇంకొంతమంది అట్టే చేస్తారనమాట. వాళ్ళు కూడా ఈ డాన్స్ ఎక్కువగా ఎప్పుడు చేస్తారు? సంతోషం ఆపుకోలేక. సంతోషం ఎక్కువైపోయినప్పుడు వచ్చేస్తుంది డాన్స్ కొంతమందికి. కొంతమందికి వచ్చింది బైబిల్లో శరీరపరమైనటువంటి గొంతులు వేశారు. చూడండి ఒకసారి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఏముందమ్మా, ఆడుటకు లేచిరి. ఎప్పుడండి? బాగా తిన్నారు. ఏం తిని ఉండొచ్చు అప్పుడు? మంచిగా తెలుసు కదా ఏమిటి, ఫుల్గా తినేసి పేకలగాడికి. ఇప్పుడు ఇక్కడ వరకు తాగేశారు, తలకెక్కేసిందనమాట బాగా. ఇప్పుడేం చేస్తున్నారు వాళ్ళు? డాన్సులు. ఈనాడు లేరా చాలామంది అటువంటి వాళ్ళు? బాగా తినాలే, బాగా తాగాలే, బాగా ఎగరాలే. అమ్మా లేరంటారా? ఇప్పుడు కొన్నారు అటువంటి వాళ్ళు. ఎవరు? అన్యులు చేస్తే పర్లేదండి, నువ్వు కూడా చేస్తావా? నువ్వు కూడా అదే పని చేస్తావా? అరే మా కొడుకు పెళ్ళి బాయ్,
మా కూతురు పెళ్ళి డాన్స్ చెయ్యి, ఎవరు వద్దన్నారు? తాగి చేస్తావా? ఇది ఆలోచన చేయాలి. తాగి చెయ్యి మాకు అంటే ఎవరు ఆడిపిస్తున్నారు నిన్ను? దయ్యం ఆడిపిస్తుంది, నీలో ఉన్న దయ్యం ఆడిపిస్తుంది నిన్ను. తప్పులేదు చెయ్యి, కానీ మత్తులో మాత్రం చెయ్యి మాకు. అది ఎవరు చేసే పని? శరీరపరమైనటువంటి వ్యక్తులు చేసి. ఇది ఉంది బైబిల్లో, ఆ మాట ఉంది. అది దేవునికి ఇష్టమా? దేవునికి మహిమ అది. చెయ్యండి, డాన్స్ చెయ్యండి, తప్పు లేదు, ఎగరండి. ఎప్పుడు? మత్తులో లేకుండా. సంతోషం అది. ఎస్, ఒప్పుకుంటాం. చూడండి దేవుని సేవనికి ఎట్లా కోపం వచ్చింది. నిర్గమకాండం 32వ అధ్యాయం 19వ వచనం. 32:19. అతడు పాలెమునకును సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. ఏం డాన్స్ చేస్తున్నారు? నేను కూడా డాన్స్ చేస్తాను. వచ్చాడా తాగి? రగిలిపోయాడు. ఏం మీరు చేసే పని? బాగా తాగి డాన్సులు ఆడతారా మీరు? శరీరపరమైనటువంటి డాన్సులు అవన్నీ కూడా. దేవుని మహాకృప ఏంటంటే దేవుడు నన్ను బ్రతికించాడు, ఆ దానిలోంచి బయటపడేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఇంకా మనం అదే కుంటి స్థితియా? అదే కుంటి జీవితమా? చెప్పండి. ఇంకా అదే మత్తులో ఉన్నామా? అదే కుంటి జీవితమా? ఇంకొక ఆయన కూడా డాన్స్ ఆడాడు. ఎట్లా డాన్స్ ఆడాలి? ఇది ఆధ్యాత్మికమైన డాన్స్. చూడండి దయచేసి త్వరగా. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. 6:14. దావీదు నారతో చేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఎక్కడమ్మా? ఎక్కడ? యెహోవా సన్నిధిని. అదన్నమాట. అది కావాలి మనకు నామూషు. ఇక్కడ దేవుని ఆత్మచేత నింపబడి వినాలి. 2 ఆత్మలు ఉంటాయి. ఒకటి దురాత్మ, రెండోది దేవుని ఆత్మ. దురాత్మతో నువ్వు ఎగురుతుంటే జాగ్రత్త, ఎవరు నీలో ఉన్నారు. ఇక్కడ దైవాత్మతో, దేవుని ఆత్మతో అట్లా అని చెప్పేసి కొంతమంది ఉంటారు. అబ్బో ఇటు కూడా చాలా జాగ్రత్త వీళ్ళతో కూడా. ఏదో దేవుని ఆత్మ వచ్చేసిందని చెప్పేసి కొంతమందిని చూసాను నేను కొన్ని సంఘాల్లో. ఏం లేదు, వాళ్ళు దేవుని ఆత్మ వచ్చిందని ఇసిరితే అవతల పోయి పడుతున్నారనమాట కొంతమంది. ఏంలా ఇటు ఇసిరితే ఇటు కొంతమంది. అదే ఆ దేవుని ఆత్మ. ఎంత పిచ్చితనం అండి ఈనాడు. దేవుని ఆత్మ అంటే కూడా తెలియదు. దేవుని ఆత్మ ఎవరికి ఇబ్బంది చేయదు. కొంతమంది ఎగిరితే పక్కన మూతి పగిలిపోద్ది పక్కన వాళ్ళకి. అదే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అదే. ఎవరికి ఇబ్బంది జరగకూడదు. నువ్వు ఆధ్యాత్మికంగా దేవునిలో బలపడుతూ, మన దేవుడు ఎవరండి? సమస్తమును మర్యాదగాను క్రమముగాను ఉంది. అది మర్యాదేనా చెప్పండి మీరు? పక్కన వాళ్ళు మూతి పగలు కొట్టి వాళ్ళకి రక్తం వస్తా వాళ్ళని అడ్డుపడేసి ఎందుకయ్యా ఇట్టు చేసావంటే దేవుని ఆత్మ నాలో వచ్చేసింది పాస్టర్ గారు. దేవుని ఆత్మ వస్తే అట్లా ఎప్పుడు అట్లా చేయదు, ఎవరికి ఇబ్బంది కలగదించదు. ఈ దావీదు భక్తుడు దేవుని ఆత్మ చేత నింపబడి నాట్యం ఆడుతున్నాడు. బాగా మీరు డాన్స్ లేకపోయినా పర్లా, దేవుని ఆత్మతో నింపబడి ఇట్లా చప్పట్లు కొడుతూ ఇట్లా కదులుతూ దేవుణ్ణి, మీరు కనీసం అటు ఇటు పోగకపోయినా పర్లా, కనీసం చప్పట్లన్నా కొట్టండి. హల్లెలూయా, చప్పట్లు కొట్టుడి అని బైబుల్ చెప్తుంటే నామూష్ కొంతమందికి. మీరు కొట్టుకోండి పాస్టర్ గారు, మాకెందుకు వచ్చిన గొడవ, మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో. పరిశుద్ధ మీరు చూపిస్తా ఆ మాట త్వరగా నేను చూపి. చాలా విషయాలు ఉన్నాయి పిల్లరా, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. చూడండి బైబుల్లో ఉందా మాట, చప్పట్లు కొట్టుడి అని ఉంది. చూడండి ఎంత మంచి మాట ఉంటుందో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట దేవుడు మన కొరకు రాచి ఉంచాడు. సర్వజనులారా
చప్పట్లు కొట్టుడి అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దేవుడు రాసి ఉంచాడు. కీర్తనల గ్రంథం దయచేసి చూడండి. 47వ సంకీర్తన మొదటి వచనం ఏముందండి? సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఈ ఆర్భాటం చేయాలి. చప్పట్లు కొడుతూ ఆర్భాటముతో దేవుణ్ణి ఆరాధించాలి. కొంతమంది వైద్యకారులు నేను ఉంటాను, ఎంత చక్కగా దేవునిలో ఆనందిస్తూ ఆరాధిస్తూ ప్రభుని మహింపరుస్తుంటారు. వైద్యకారులే కాదు, పాటలు పాడే బిడ్డలు, సంఘము అందరూ ఎట్లా ఆర్భాటముతో, సంతోషముతో, ఆనందముతో కేకలు వేస్తూ ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహింపరచాలి. కేకలు ఏమంటే బయట వేస్తాం మనం ఒకరి మీద, వేరే వాళ్ళ మీద. మరి దేవునిలో ఆ కేకలు ఏమైపోయాయి నీకు? దేవునిలో కేకలు వేస్తూ ఆర్భాటముతో, సంతోషముతో దేవుణ్ణి మహింపరచాలి. అదే చేశాడండి ఆయన. గంతులు వేస్తూ వెళ్ళాడు. దేవునిలో దేవుని బిడ్డ నువ్వు గంతులు వేస్తూ ఉండాలి. ఇక 5వది చూసి నేను ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, అంతటితో ఆగిపోలేదు, గంతులు వేస్తే ఆగిపోలేదు. ఏం చేశాడో చూడండి. దేవుని స్తుతించుచు, ఇది కృతజ్ఞతకు నిదర్శనం. ఎందుకు స్తుతిస్తున్నాడు దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నాడు? స్వస్థత చెందాడు అంటే దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉన్నాడు. కొంతమంది ఉంటారు, చాలామంది బిడ్డలు దేవుడు చేసిన మేలును మర్చిపోరు. వాళ్ళు ఎంత ఉద్యోగంగా ఉంటారంటే, ఒక వ్యక్తి ఇట్లనే ఒక సంఘంలో పాస్టర్ గారు ఆయన ఒక యవనస్తుడికి చెప్పాడు, ఇదిగోయ్యా ఈరోజు ఒక గెస్ట్ స్పీకర్ మన ఇంటికి వస్తున్నాడు, మన చర్చికి వస్తున్నాడు, గెస్ట్ స్పీకర్ వాక్యం చెప్పబోతున్నాడు. ఆయన రివైవల్ మెసెంజర్, మంచి ప్రసంగం చేస్తాడు, చాలా ఉజ్జీవంగా. నాయన నీకు ఒక చిన్న అలవాటు ఉంది కదా. ఏమిటి అలవాటు అంటే ప్రైజ్ ద లార్డ్ అంటావు కదా. ఏం ప్రైజ్ ద లార్డ్ అంటే అదే, ముందు కూర్చొని ఉంటావు, ముందే నువ్వు ఉజ్జీవముతో పెద్ద ప్రైజ్ అని అన్నావు అనుకో, ఆయన ఏమిటని చెప్పి భయపడిపోయే అవకాశాలు ఉన్నాయి, ఆయన కన్ఫ్యూజన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇదిగో నీకు బూట్లు, చినిగిన బూట్లు ఉన్నాయి కదా, కొత్త బూట్లు కొనిస్తా నీకు, నువ్వు ప్రైజ్ ద లార్డ్ అనుకుంటూ ఉంటే అన్నాడు. ఏమన్నాడండి? కొత్త బూట్లు కొనిస్తాను నీకు, నువ్వు ఆయన్ని అంటే ఏం లేదు అను మంచిదే కానీ కొత్త మరి గెస్ట్ స్పీకర్ కదా, నా దగ్గర అంటే నాకు అలవాటు, ఆయనకు అలవాటు కాదు, మళ్ళీ ఆయన కన్ఫ్యూజన్ అవుతాడేమో, నువ్వు ముందు కూర్చొని. ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. పాస్టర్ గారు ఆనే వచ్చాడు, గెస్ట్ స్పీకరు, రివైవల్ మీటింగ్స్ అవి ముందే. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత శక్తి స్వరూపుడు, ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చేసిన దేవుడు ఆయన. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆయన బిడ్డల్ని ఆరిన నేల మీద నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు అనేసరికి ఎవరొస్తాడు ప్రైజ్ ద లార్డ్ అనబోయాడు. పాస్టర్ గారు ఉండి, బాబు బూట్లు కొనిస్తాన్నానుగా, బూట్లు కొనిస్తాను. ఆ యవనస్తుడు ప్రైజ్ లార్డ్ చెప్పబోయాడు కూడా ఆగిపోయాడు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన పనిలో ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు చెప్తున్నాడు, దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు అగ్నిగుండంలో నుంచి వారిని కాపాడాడు, ఎంత గొప్ప దేవుడు అనేసరికి యవనస్తుడు ప్రైజ్ ద లార్డ్ అనబోయాడు. పాస్టర్ గారు ఉన్నారు, బాబు నాయన నీకు బూట్లు కొనిస్తాను కదరా స్వామి. అప్పుడు పాప మా యవనస్తుడు అనబోయి కూడా ఉజ్జీవముతో అనపోయి కూడా ఆగిపోయాడు. పాస్టర్ గారు వాక్యం చెబుతూ దేవుడు ఎంత గొప్ప దేవుడు, దానియేలుని సింహాల గృహంలో వేసినప్పటికీ సింహం ఆయన ఏం చేయలేదు, దేవుడు ఆ సింహం నోట నుంచి కాపాడాడు, ఎంత గొప్ప దేవుడు అనేసరికి యవనస్తుడు విత్ షూస్ ఆర్ వితౌట్ షూస్ ప్రైజ్ ద లార్డ్ అన్నాడట. పాస్టర్ గారు నువ్వు బూట్లు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే నాకు అవసరం లేదు, ముందు నేను దేవుడిని స్తుతించాలి, హల్లెలూయా అన్నాడట. అందరూ అనండి హల్లెలూయా. అట్లా ఉండాలి దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు. చచ్చిపోయిన దానిలాగా నాకెందుకులే, కొంతమంది మొహం చూస్తే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఎవరికి లేని బాధలు నాకే ఉన్నాయి అన్నట్టు ఉంటారు కొంతమంది.
ఎప్పుడూ కూడా దేవుని మందిరంలో ఉన్నప్పుడు సంతోషంగా శేఖర్ గారు నేను పాడే పాట కూడా అందుకుంటా, ఎందుకంటే ఆయన ఆ ఉద్యమంలో ఉన్న ఆ ఫ్లోలో ఉన్నాడు. ఆయన ఉండాలి, అది ఉండాలి. గాడ్ బ్లెస్ యూ శేఖర్ గారు. విషయం ఏమిటనంటే మనం ఉద్యమంగా ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎప్పుడు కూడా అలాగ ఉండాలండి. మనము ఆయన దేవుని స్తుతిస్తూనే ఉండాలి. కష్టం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు. బాగా వినండి ఈ మాట. చాలామంది సంతోషంలోనే ప్రభువుని ఆరాధిస్తారు. సంతోషంలోనే కాదండి, నీ దుఃఖంలో కూడా, నీ ఇబ్బందుల్లో, నీ బాధల్లో కూడా ఏం చేయాలండి? కృతజ్ఞత స్తుతులు ఎందుకు చెల్లించాలి? చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో. ఒక్కటి మాత్రం మీకు నేను చూపిస్తాను. 69వ సంకీర్తన 30-31 వచ్చి ఇందాక మన ఉత్తర ప్రత్యుత్తర భాగంలో చదవబడిన లేఖన భాగం మీరు చూస్తే అక్కడ ఈ మాట ఉంటుంది. వాయిద్యకారులు త్వరగా ఇక్కడ కూర్చోండి అమ్మా. వాయిద్యకారులు దయచేసి కూర్చోండి. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి ప్రియులరా, చూడండి. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్మురులను డెక్కనులను గల కోడె కంటెను అది యెహోవాకు. నీ జీవితంలో నువ్వు దేవునికి ఏమేమి చెల్లించాలనుకుంటున్నావో అన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ఎత్తు మాత్రం ఏమిటి? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించడమే ఆయనకు ప్రీతికరం. ఈ ప్రపంచంలో నువ్వు ఏం చేయాలనుకున్నా ముందు ఏం చేయాలి? వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, కీర్తనలతో ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువులో ఆత్మతో నింపబడి ఘనపరుస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువుని మహింపరచాలి. ఇది ఆయన కోరుకుంది, ఆయనకి ఇష్టం కూడా ఇది. అటువంటి వారంటే దేవునికి ఇష్టం. ఈ వ్యక్తి స్వస్థత చెందిన తర్వాత అదే చేశాడండి. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ వెళ్ళాడు. ఇది 5వది. 6వది చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. టకటక చెప్పేస్తాను. ఇంకా లోతైన విషయాలు ఉన్నాయి కానీ చెప్పలేకపోతున్నాను. చూడండి, దేవాలయములోనికి వెళ్ళాను ఉందా? 8వ వచనం ఆ చివరి భాగం చూడండి. వారితో కూడా దేవాలయములోనికి నువ్వు స్వస్థత చెందిన తర్వాత, ఆధ్యాత్మికంగా స్వస్థత చెందిన తర్వాత ఎక్కడికి వెళుతున్నావు? ఈ వ్యక్తి స్వస్థత చెందిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? వారితో కలిసి. మరి వస్తున్నావా దేవాలయానికి? కొంతమంది ఉంటారు, ఎప్పుడు వస్తారో తెలుసండి, తెలుసు మీకు బాగా. క్రిస్టమస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వస్తారు కొంతమంది. మీరు చాలా మంచివాళ్ళు, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒక్కసారి కనబడతారు సంవత్సరానికి. ఎప్పుడది? క్రిస్టమస్ అప్పుడు మంచి కొత్త బట్టలు వేసుకొని అప్పుడు కనపడతారు చర్చిలో. అదా మనం చేయాల్సింది? ఏమండి, స్వస్థత చెందిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు ఆ వ్యక్తి? దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవాలయంలోనికి రావాలి, దేవుని ఆలయంలోనికి రావాలి. ఏం జరుగుద్ది దేవాలయంలోనికి వస్తే? నెక్స్ట్ మెసేజ్ అది, నెక్స్ట్ ఎపిసోడ్. అయితే వినండి, ఇక్కడ ఈ వ్యక్తి దేవాలయంలోనికి వెళ్ళాడు. అంతటితో ఆగాడా? ఆగిపోలా. ఇంకొక పని కూడా చేశాడు, అది చెప్పి ముగించేద్దాం. దీనికి ముందు కొన్ని విషయాలు ఉన్నాయి కదా, అవి జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేశాడు ఈ వ్యక్తి? శరీరపరంగా స్వస్థత చెందిన తర్వాత ఏమేం చేశాడండి? 1, దిగ్గున లేచాడు. ఆగాడా? ఆగలా. ఇప్పుడు ఏం చేశాడు? నిలిచి, దేవుళ్ళు నిలిచాడు అనుకుంది, మనం నిలవాలి. 3వది, దేవుల్లో నడుస్తూ ఉండాలి మనం. 4వది, గంతులు వేస్తూ ఉన్నాడు. అంటే దేవునిలో గంతులు వేయాలి. ఇక నుంచి మీరు చచ్చిపోయిన వాళ్ళగా ఉండకూడదు. మనం దేవుని మందిరంలో ఎప్పుడు కూడా, మన దేవుడు జీవము కలిగిన దేవుడు కదా, మనం కూడా బ్రతికున్న వాళ్ళలాగా ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని మందిరంలో బ్రతికి ఉండి గంతులు వేస్తూ ప్రభువును ఆరాధి సంతోషంగా ఉండాలి దేవుని మందిరంలో. అలాగని ఇంటి దగ్గర మూర్తి ముడుచుకొని ఉండమాకండి. ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి మనం. ఇక తర్వాత అంతటితో ఆగిపోలేదు.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆరోది దేవాలయంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు చివరిది ఏం చేశాడో చూడండి. 11వ వచనం. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోనుదను మండపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? దేవుని మందిరంలో నుంచి. బాగా వినాలి ఈ మాట. స్వస్థత చెందిన తర్వాత ఆ వ్యక్తి ఎవరి వల్ల అయితే స్వస్థత చెందాడో ఆ దైవ సేవకులని విడిచిపెట్టాడా? మేలులు పొందిన సేవకుల్ని విడిచిపెట్టకూడదు. పట్టుకొని స్వస్థత చెందిన తర్వాత ఏం చేశాడు? వాళ్ళ మందిరంలోకి వెళ్తే మందిరంలోకి వెళ్ళాడు. ఇంకెక్కడికి వెళ్ళారు? ఇప్పుడు సొలొమోను మండపంలోనికి వెళ్ళారు వాళ్ళిద్దరూ. ఇప్పుడు వాళ్ళని విడిచిపెట్టట్లేదు ఆయన. నువ్వు ఎక్కడికి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి రావాల్సిందే, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. పట్టుకొనే ఉన్నాడు. అది స్వస్థత చెందిన తర్వాత దేవుని బిడ్డలను విడిచిపెట్టకూడదు. దేవుని బిడ్డలను ఎన్నడూను అంటే వారితోనే నువ్వు నడుస్తూ ఉండాలి. ముందుగా సామెతల గ్రంథంలో ఒక మాట ఏముంటుంది? జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానవంతుడగును, బుద్ధిహీనుల సహవాసం చేయువాడు. ఎగ్జాక్ట్లీ ఇదే అన్నమాట. అక్కడ సహవాసము అని అర్థం. సహవాసము. యవన బిడ్డలు ఎవరెవరు? మోజెస్, జాషువా, ఐశ్వర్య, వీళ్ళు రక్షణ పొందుకున్నారు కదా. ఆనాడు ఆది సంఘం కూడా రక్షణ పొందుకున్న తర్వాత ఇంచుమించు 3,000 మంది రక్షణలోకి వచ్చిన తర్వాత ఏం చేశారండి వాళ్ళు? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండిరి. సహవాసం చాలా ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యం సహవాసంలో కోల్పోయావా నువ్వు? ఒకరోజు వస్తుంది దేవుని బిడ్డ, దేవునిలో నుండి నువ్వు దాటిపోయి నీ సహవాసం ఎవరితో ఉంటుంది? ఈ మాట చెప్పి నేను ముగించబోతున్నాను. శరీరపరముగా స్వస్థత చెందినటువంటి ఆ కుంటివాడు మనకు అనేక విషయాలు స్టెప్ బై స్టెప్ చూపించాడు. ఈనాడు ఆధ్యాత్మికంగా స్వస్థత చెందిన తర్వాత నీవు కూడా ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చేయాలి. ఈయన ఏం చేశాడో అదే చేయాలి. చివరిగా నీ సహవాసం ఎవరితో ఉండాలి? మళ్ళా పడిపోయాడా ఆయన? చెప్పండి, మళ్ళా పడిపోయాడా? దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోకి వెళ్ళాడు. ఇప్పుడు సొలొమోను మండపంలో కూడా వెళ్ళాడు. అంటే నీ పాత జీవితానికి స్వస్థత కలగాలి. నీ పాత స్నేహితులను మర్చిపోవాలి. నీ పాత స్నేహితులతో మళ్ళీ కలిసి ఉండమాకు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితం మారిపోవాలి. అదే పాత జీవితం అంటే అదే కుంటి జీవితం అని అర్థం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం విన్నటువంటి మీరు మీ జీవితాలు ఎలాగున్నాయి ఒకసారి పరిశీలించుకోండి. ఆ స్వస్థత చెందిన వ్యక్తి మనకు అడుగడుగున మనకి చాలా సత్యాలు దేవుని వాక్యం చేత మనం ఈరోజు నేర్చుకున్నాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి దేవుని బిడ్డలారా. ఎవరు అటు ఇటు చూడమాకండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ ఈ సత్యాన్ని గ్రహించండి. ఎలా ఉన్నాయి మీ జీవితాలు? ఇంకా కుంటి జీవితంలోనే ఉన్నాయేమో గమనించండి. మీ జీవితాలు మారాలి. మన జీవితాలు మారాలి. క్రీస్తునందు దేవుని బిడ్డ, మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఎవరు అటు ఇటు చూడమాకండి. దయచేసి కళ్ళు మూసుకొని ఒక్కసారి తీర్మానం చేసుకోండి. ఆ కుంటి వ్యక్తి స్వస్థత చెందిన తర్వాత ఎన్ని మంచి పనులు చేశాడు. ఆధ్యాత్మికంగా నీవు నేను పాపములో నుండి మనం స్వస్థత చెందిన తర్వాత మనం కూడా అదే చేయాలి. పాస్టర్ గారు, ఈ రోజు నుంచి నేను ఆ వ్యక్తి ఎలాగైతే ఈ పనులు చేశాడో నేను కూడా చేస్తాను. ఇక నుండి నేను పడిన స్థితిలో నేను ఉండను, లేచి నిలబడతానని తీర్మానం చేసుకుంటే
దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. వేర్ ఎవర్ యూ మే బీ, నువ్వెక్కడున్నా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదేమైనా సరే, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, నువ్వు ఉన్న స్థలంలో లేచి నిలవబడ్డు. నీ కుడి చేతిని చూపిస్తావా? ఈ రోజు నుంచి నేను ఆ వ్యక్తి వలె నేను చేస్తాను, ప్రభువు కొరకు జీవిస్తాను. తీర్మానం చేసుకున్న బిడ్డలో మీ కుడి చేతిని చూపించండి దయచేసి. కుడి చేతిని చూపించిన బిడ్డలో ఒక్క క్షణం లేచి నిలబడతారా? దయచేసి ఒక్క క్షణం లేచి నిలబడ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని అధికంగా దీవించును గాక. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఈ రోజు నుంచి ఆశీర్వదించబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, ఇంకెందుకు? లేచి నిలవబడండి. అందరూ సంఘమంతా లేచి నిలవబడతారా ప్రియులరా? సంఘమంతా లేచి నిలవబడండి. అందరూ కూడా యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే నీకు వందనాలయ్యా, స్వస్థపరిచావే నీకు వందనాలంటూ ఆ చరణాన్ని పాడుకుంటూ ప్రభు నామాన్ని గనపడదాం. అందరం కూడా ఈనాడు దేవుని బిడ్డ నీవు నేను మనందరం ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దేవుడే చేస్తాడు. శరీరపరమైనటువంటి స్వస్థత, మానసికపరమైనటువంటి స్వస్థత, అంతే కాదు ఆధ్యాత్మిక పరమైనటువంటి స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనల్ని స్వస్థపరిచి బాగు చేసిన దేవుడు. ఆయన్ని స్తుతిద్దాం అందరం కూడా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచావే వందనామయ్యా. యెహోవా రాఫా, రాఫా, స్వస్థపరచావే వందనామయ్యా. నన్ను స్వస్థపరచావే వందనామయ్యా, నన్ను స్వస్థపరచావే వందనామయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించెదను, నా పూర్ణ మనసుతో. అందరూ నోరు తెరచి ప్రేమించెదను. ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడమాకండి పిల్లరా. కళ్ళు మూసుకుని, దేవా నన్ను స్వస్థపరిచిన దేవుడు మీకు వందనాలు. ఆ కుంటి వ్యక్తి స్వస్థత చెందిన తరువాత ఎలాగైతే దిగ్గున లేచి నిలచి నడుచుచు గంతులు వేయచ్చు, మిమ్మల్ని స్తుతించుచు నాయన దేవాలయంలోనికి వెళ్ళాడు, వారితో కలిసి ప్రభువా మరి ఎక్కడికి వెళ్తే అక్కడ అలాగ నేను మీ బిడ్డలతోనే సహవాసం చేస్తానని తీర్మానం చేసుకుంటానని ఎవరికి వారు నిలబడి ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నాయన మీ వాక్యాన్ని బిడ్డలు విన్నారు. ఆ కుంటివాడు స్వస్థత చెందిన తర్వాత అదే కుంటి జీవితంలో లేడు, కానీ వాడు దిగ్గున లేచాడు, నిలిచాడు, నడుస్తూ ఉన్నాడు, గంతులు వేస్తున్నాడు, మిమ్మల్ని ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, దేవాలయంలోనికి వెళ్ళాడు, మీ బిడ్డల్ని విడిచిపెట్ల సహవాసంలో ఉన్నాడు. నేను కూడా అలాగే ఉంటాను నాయన, ఈ రోజు నుంచి పాత జీవితంలో నుంచి నేను బయటకు వస్తానని నాయన ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకుంటున్నారో ఒక్కొక్కరిని మీ చేతులతో దీవించండి, మీ ఆశీర్వాదాలతో నింపండి. యవన బిడ్డను దర్శించండి నా ప్రభువా. పాపములో నుంచి విడుదల పొంది మీ కొరకు జీవించే భాగ్యం ప్రతి బిడ్డకు కలుగు చేసి మీ ఆశీర్వాదాలతో నింపమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానయ్యున్నటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము స్వస్థపరచు, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి.
మా రుణసులు మేము క్షమించిన ప్రకారం మరణంలో క్షమించుము. మమ్మల్ని శోధన లేకుండా కీడు నుంచి తప్పించుము. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే నువ్వు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని